ఆమ్దాలవలస నియోజకవర్గంలో ఆమ్దాలవలస మండలం ఇక్కడ పాతూరు అని చెప్పేసి పాత నెమ్మతొర్లాడ ఇక్కడ మొన్న ఒక దౌర్జన్యకాండ అనేది జరిగిందనమాట. దేనికోసం అది? ఈ నియోజకవర్గ టీడీపీ నాయకులు కోన రవికుమార్ చేసినటువంటి దౌర్జన్యకాండ. ఇక్కడ పాతూరులో ఆనుకొని ఉన్న నాగావళి నదిలో గత దశాబ్దాలుగా ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళు కానీ, లేకపోతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పశువులను కానీ, లేకపోతే ఈ గ్రామ అవసరాలకు ఉపయోగించుకుంటున్నటువంటి భూమి అది. అంటే నదీ గర్భంలో ఉన్నటువంటి భూమి అది పర అంటారు. దాని మీదకి వచ్చి ఈ ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారంటే వీళ్ళు వెళ్ళి ఒక్కసారి అడిగారనమాట. మేము గత దశాబ్దాలుగా ఈ గ్రామం కోసం అవసరాల కోసం ఇది యూజ్ చేసుకుంటున్నాం, దీని మీదకి మీరు రావద్దు అని చెప్పి అడిగినందుకు రాత్రి మీద వచ్చి ఒక 100 మంది దాటినటువంటి రౌడీ మోకలు ఈ గ్రామం మీదకి వచ్చి ఈ గ్రామంలో అత్యంత దౌర్జన్యంగా వచ్చి దాడులు చేయడం అనేది జరిగింది. అది పంపించింది ఎవరు? ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రవికుమార్. ఎందుకు? ఆయన ఈ ఇసుక అక్రమాలు అనేది చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో. అసలు ఇక్కడ పర్మిషన్ ఉందండి? ఇక్కడ పర్మిషన్ అనేదే లేదు. కొత్త వలసలో అనేక డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి. అక్కడ మున్సిపాలిటీకి కానీ రూరల్కి కానీ వెళ్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ వాటన్నింటినీ తవ్వేసి ఎక్కడో నిమ్మతోర్లోలో ఒక చిన్న పర్మిషన్ తెచ్చుకొని దాని ఆనించి ఉన్నటువంటి 3-4 గ్రామాల్లో ఇక్కడ కిలోమీటర్ల కొద్దీ నదిలో కిలోమీటర్ల కొద్దీ ఇసుక తవ్వకాలు జరుపుతుంటే అడిగినందుకు ఈ గ్రామం మీద వచ్చి దాడులు జరిపిస్తాడా? ఇదే దౌర్జన్యకాండ. కోన రవికుమార్ గారికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మీ ద్వారా. అన్ని రోజులు ఒకలా ఉండిపోవు. రేపు ప్రభుత్వం మారిందంటే దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి మీ కటకటాల్లోకి నెట్టేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకనంటే ఏ ర్యాంప్ అయినా ఉందనంటే, అధికారికంగా ర్యాంప్ ఉందనంటే మార్నింగ్ 6 గంటల నుండి సాయంత్రం 6 లోపే జరగాలి. ప్రభుత్వ నిబంధనలు అవి. అలాగే ఉదయం 6 గంటలు స్టార్ట్ అయిన ర్యాంప్ ఏంటంటే నదీ గర్భంలో నుండి మనుషులను పెట్టి ట్రాక్టర్ల ద్వారా యార్డ్లోకి, ఏదైతే బయట ఉన్న యార్డ్లోకి ఇసుకను తెప్పించి యార్డ్లో మిషనరీ ద్వారా లారీల్లోకి డంప్ చేయాలి. అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అలాగే రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో జరగాలి. అధికారికంగా ఉన్న ర్యాంపుల్లో కూడా అవేం జరగట్లేదు ఈ నియోజకవర్గంలో. ఏమనంటే నారా లోకేష్ మనుషులు ఇక్కడ వచ్చి చేస్తున్నారు అని మరికొద్ది భయభ్రాంతులు సృష్టిస్తున్నారు. ఇక్కడ చేస్తుంది నారా లోకేషా లేకపోతే కోన రవికుమార్ అని ఖచ్చితంగా నారా లోకేష్ ఈ విషయమై స్పందించి తేల్చాల్సిన అవసరం ఉంది. నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఏంటి దౌర్జన్యకాండ ఆమ్దాలవలస నియోజకవర్గంలో జరుగుతుందని చెప్తే ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తాను, నేను వచ్చి పరిశీలిస్తానని అన్నారు. ఆ తర్వాత ఆర్డీఓ గారిని, డీడీ మైన్స్ ని, ఇరిగేషన్ వాళ్ళని పంపించారు. ఏదో రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఎన్ని చేసినా అధికార యంత్రాంగం ఈ రోజు అంబేద్కర్ గారు రచించినటువంటి పరిపాలన లేదు. ఇక్కడ కేవలం రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేక పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. దీనికి ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఒక్కటే మార్గం. ప్రజలు ఏంటంటే వాళ్ళు అవేర్ అవ్వాలి. ప్రజలు ఎప్పుడైతే అవేర్నెస్ అయ్యి ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలని, ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని తెలుసుకుంటారో ఆ రోజే ఈ దౌర్జన్యకాండ ఆగుతుందని చెప్పేసి మీ ద్వారా ఈరోజు తెలియజేయడం కోసమే ఇది ప్రజలకి ఏంటంటే పెద్ద ఎత్తున తెలియజేయాలని చెప్పేసి గౌరవ మన జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ గారు ఇక్కడ రావడం జరిగింది. వారి ద్వారా ఏంటంటే ఈరోజు ఈ విషయాన్ని జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర దైత్యాలను తెలియజేయాలని. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాన్ని, కోన రవికుమార్ లోకేష్ పేరు చెప్పి చేస్తున్న దౌర్జన్యాన్ని, వాస్తవ విషయాలు ఇప్పుడు లోకేష్ గారు కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ బయట పెట్టండి. ఇది నిజంగా నారా లోకేషే జరిపిస్తున్నాడా లేకపోతే కోన రవికుమార్ నారా లోకేష్ పెట్టి చేయిస్తున్నాడా పేరు చెప్పి అదేనా బయటకు రావాలి. ఈరోజు ఈ దాడులు ఏంటి? ఈరోజు మేము వస్తున్నామని తెలిసి పరామర్శించడానికి వస్తున్నామని తెలిసి పోలీసులు ఏంటంటే మిషనరీ అంతా బయట పెట్టేసి నిన్న దెబ్బలు తగిలినటువంటి వ్యక్తులందరినీ తీసుకెళ్లి పోలీసులు ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉంచారు. నిన్న రాత్రి ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో కూర్చొని సెటిల్మెంట్లు జరిపారు పోలీసులు. పోలీసులు సెటిల్మెంట్లు జరపడానికా లేకపోతే ఏమైనా శాంతి భద్రతలు పరిరక్షించడానికా? ఈ విషయాలన్నీ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.
గ్రామస్తులు యాక్చువల్గా ఏంటంటే ఈ ఈ ఊర్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాన్ని బయటపెట్టి, అలాగే నిన్న ఎవరెవరి వ్యక్తుల మీద అయితే ఆ రౌడీ మోకలు వచ్చి కోన రవికుమార్ పంపించినటువంటి రౌడీ మోకలు వచ్చి దాడులు చేశారో వాళ్ళని పరామర్శిద్దామని చెప్పేసి మేము వచ్చాం. గౌరవ మన జిల్లా పార్టీ అధ్యక్షులు మేము అందరం కలిపి, నియోజకవర్గ నాయకులు అందరం కలిపి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పోలీసులు ఉదయం వచ్చి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయారు. సో ఇలాంటి దౌర్జన్యకాండ జరుగుతుంది. సో గౌరవ ఎస్పీ గారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా మీరు ఇంటర్ఫీర్ అయ్యి అసలు జరుగుతున్న వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి. ఇంకా మీడియా కూడా మీ అందరూ కూడా ఈ విషయాన్ని పైకి తీసుకెళ్లాలని చెప్పేసి మీకు సవినయంగా నమస్కరిస్తూ